ఆయనకు సీఎం ఓఎస్డీతో అంత అవసరం ఏముంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలు 22 మంది ఉన్నారు. మరి వారందరూ ఎందుకు ఓఎస్డీతో మాట్లాడలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక మిథున్ రెడ్డి మాత్రమే మాట్లాడారని గుర్తు చేస్తున్నారు. దీనికి సిట్ ఒక కారణం చెబుతోంది. అదేమిటంటే మిథున్ రెడ్డి ఒక్క ఓఎస్డీతోనే కాదు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్తోనూ మాట్లాడారని అంటున్నారు. మద్యం విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలను ఆయనతో చర్చించారని సిట్ వివరించింది. అందుకే ఈ వివరాలన్నీ ఓఎస్డీకి చెప్పేందుకే ఫోన్లు చేశారని అంటున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులన్నీ ఎలా, ఎక్కడికి తరలించారు, ఎలా తార్మార్ తక్కడమార్ చేశారో తెలిస్తే ఆశ్చర్యం అనిపించక మానదు. అమెరికా, అరబ్ ఎమిరేట్స్ లో పలు షెల్ కంపెనీలను గుర్తించి అందులోకి పెట్టుబడులు పంపారని అంటున్నారు. అయితే ఈ దేశాలకు నిధులు బదిలీ చేసిన సందర్భంలో అధికారికంగా బ్యాంక్ ఛానల్స్ లేవని సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే బేవరేజెస్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం ద్వారా లోతైన కుట్రకు తెరలేపారనే సిట్ పేర్కొంది.